ప్రభునామంలో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గర్వము అనేటువంటి అంశాన్ని మనం లేఖనాల ద్వారా నేర్చుకున్నాము. గర్వం అనేది దేవుడు అసహించుకున్నటువంటి కార్యము. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో గర్వం అనేది వస్తూ ఉంటుంది. ఈ గర్వము అనేది దేవుడు అసహించుకునేది మాత్రమే కాదు, ఈ గర్వం వలన మనుషుడు పతనానికి వెళ్తాడు, అంటే నష్టపోతాడు. ఎవని గర్వము అని తగ్గించును అని బైబిల్ చదివిస్తూ ఉంది. చూడండి, ఒకసారి లేఖనాలు మీరు పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనంలో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయం మనస్కుడు ఘనత పొందుతాడు. ఎవని గర్వము మనని తగ్గిస్తూ ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన హృదయంలో నుంచి గర్వం అనేది వస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి మీరు పరిశీలన చేస్తే హృదయంలో నుండి వచ్చేవి మనుషుని అపవిత్రపరుస్తాయని దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తూ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. అహంభావము, ప్రౌడ్నెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి గర్వము అనేది మనిషికి మంచిది కాదు. ఎవని గర్వము వారిని తగ్గిస్తూ ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనంలో గర్వహృదయులందరూ కూడా యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందెదరు. అంటే గర్వహృదయులందరూ కూడా యెహోవాకు హేయులు, దట్ ఈస్ అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అబామినేషన్ అనగా హేయము, అంటే దేవుడు అసహించుకున్నటువంటి కార్యము. ఈనాడు చూడండి, చాలామంది కూడా ప్రతి విషయంలో గర్వపడుతూ ఉంటారు. ఈ గర్వం అనేది మంచిది కాదు. గర్వం అనేది ఏ సందర్భంలో మనిషికి వస్తుంది? ఈనాడు లోకంలో మనుషుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, తనకున్నటువంటి ఆస్తిని బట్టి, తనకున్నటువంటి హోదాను బట్టి, తనకున్నటువంటి బలాన్ని బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాడు, గర్వపడుతూ ఉంటాడు. కానీ ఈ భూమి మీద మనం ఏమి పొందుకున్నా సరే, ఈ భూమి మీద మనం ఏది అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుని వలన మనము అది అనుభవిస్తూ ఉన్నాము, దేవుని కృప వలన మనము అది పొందుకున్నాము అని మనం ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి మీరు చూసినట్లయితే దేవుని ఒక మాట మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తూ ఉందంటే, చూడండి 9వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఒక వ్యక్తి అతిశయిస్తూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాడంటే, అది ఏదైనా సరే నీకున్నటువంటి జ్ఞానమును బట్టి, నీకున్నటువంటి ఐశ్వర్యమును బట్టి, నీకున్నటువంటి బలాన్ని బట్టి, నీకున్నటువంటి శౌర్యమును బట్టి నువ్వు అతిశయపడకూడదు. ఇది యెహోవా వలన. నువ్వు ఏది అనుభవిస్తున్నా సరే భూమి మీద, నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, నీకున్నటువంటి గొప్పతనము, నీకున్నటువంటి జ్ఞానము, నీకున్నటువంటి స్వాస్థ్యము, నీకున్నటువంటి ఏదైనా సరే ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తూ ఉన్నామంటే అది దేవుని కృప వలన నువ్వు పొంది ఉన్నావని నువ్వు గుర్తెరగాలి. ఈనాడు చాలామంది ఎలా ఉన్నారంటే, ప్రతిదీ కూడా నేను సంపాదించాను, ఇది నా కష్టం వలన నేను పొందుకున్నాను, ఇది నా యొక్క తెలివితేటల వల్ల నేను సంపాదించుకున్నానని అతిశయపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం అతిశయపడవలసింది ప్రభునందు మాత్రమే మనం అతిశయపడాలి. ప్రభు యేసుక్రీస్తు వారు ఏంది అతిశయపడాలంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కాబట్టి నాడు లోకంలో మీరు చూడండి, చాలామంది గర్వపడుతూ ఉంటారు, చాలామంది అహంభావంతో ఉంటారు, ఎదుటివాడిని తృణీకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఎదుటివాడిని తక్కువ అంచనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవుని దృష్టిలో చాలా చెడ్డ కార్యం అండి. అలాగే ఈ గర్వం అనేది మనుషుణ్ణి నష్టంలోనే తీసుకెళ్తా ఉంది. అందుకని మీరు చూశారు, సామెతల గ్రంథము చూడండి, మనకు తెలుసు
29వ అధ్యాయము 23వ వచనంలో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. అంటే ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు అంటే తగ్గించుకున్నటువంటి వాడు. అన్ని విషయాల్లో నీ ఎంత హోదా ఉన్నప్పటికీ కూడా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నువ్వు వినయముగా, విధేయతగా, ఇది దేవుని వలన నేను పొంది ఉన్నాను, దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన చేసి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఇది నా శక్తి చేతను, నా యొక్క తెలివితేటల వలన, నా కష్టంతో నేను సంపాదించుకున్నామని నువ్వు అతిశయపడితే, ఆ అతిశయము, ఆ గర్వము నేను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. ఎందుకంటే నాడు నా వలన సంపాదించుకున్నటువంటి వాళ్ళు, నేను జ్ఞానం చేతి చదువుకున్నటువంటి, ఉద్యోగం తెచ్చుకున్నటువంటి అనుకున్నటువంటి వాళ్ళు దేవుని కృతజ్ఞత కలిగి ఉండరు. ఎప్పుడైతే నువ్వు ఏదైతే పొందుకుంటావో, ఏదైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, అది దేవుని కృప వలన నేను పొంది ఉన్నాను, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుని కృప వల్ల ఇది నాకు అనుగ్రహించబడింది అన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే నిజంగా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావు. చూడండి, ఒకసారి మీరు సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవాకు అసహ్యములైనవి 6 కలవును, 7 కూడా హేయములు. అంటే దేవునికి హేయమైనటువంటి కార్యాలు ఉన్నాయి. అందుట్లో ఒకటి గర్వము, అహంభావము, అహంకారము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. కాబట్టి ఒకవేళ నువ్వు జీవితంలో నువ్వు గర్వపడితే నిన్ను నష్టంలో ముంచివేస్తుంది నీకున్నటువంటి గర్వము. కాబట్టి గర్వపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మనం వినయ మనస్కులై ఉండాలి. చూడండి, ఒక విషయాన్ని మీరు సామెతల గ్రంథంలో చూసినట్లయితే, నాశనముకు ముందు గర్వము నడుచును, నాశనముకు ముందు గర్వము నడుచును అని మనకి లేఖనము రాబడి ఉంటుంది. నాశనముకు ముందు గర్వం నడుస్తుంది. ఎవని గర్వము వాన్ని నశింపజేస్తూ ఉంది. కాబట్టి మనము గర్వపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు వలన మనము అతిశయించాలి, ప్రభువునందు మనము అతిశయించాలి. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అనేటువంటి రాజుని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ బబులోన్లో ఉన్నటువంటి ఈ నెబుకద్నెజర్ రాజు, ఈ నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన అతిశయపడతాడు. ఈ నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన నా బలం, నా అధికారము అని ఆలోచన కలిగి ఉంటాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో రాజు బబులోను సామ్రాజ్యంలో, చూడండి 4వ అధ్యాయం 30వ వచనంలో, రాజు బబులోనులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము వలన నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరం నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడంట. తనలో తాను అనుకున్నాడు అంటే ఆయన అనుకుంటున్నాడు, ఈ రాజనగరిని నా బలము వలన, నా శక్తి చేత, ఇది నా ప్రభావమును మహింపరచడానికి నేను ఇది కట్టించున్నానని తనలో తాను అనుకుంటే, 31వ వచనం చూడండి, రాజు నోటి ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీ అడవి జంతువుల మధ్య నివాసము చేయదు, పశువులే గడ్డి మేచెదువు, సర్వోన్నతులకు దేవుడు మానవులపైన రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహించి నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకులాగు జరిగినని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరు సంభవించెను. మానవుల నుండి అతని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేసెను. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వల్ల ఈకల వంటివి ఆయను, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. చూడండి, నెబుకద్నెజరు అతిశయపడ్డాడు. నెబుకద్నెజరు ఇది నా శక్తి వలన, నా బలం వలన, నా నామ ఘనత కొరకు నేను కట్టించుకున్నానని ఈ బబులోను మహాసామ్రాజ్యం గురించి అతను అతిశయపడుతూ తనలో తాను అనుకున్నాడు. వెంటనే ఆకాశంలో ఒక శబ్దం వచ్చి ఏమని సెలవిచ్చిందంటే, నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోద్ది, రాజ్యము తొలగిపోయింది, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీ అడవి జంతువుల మధ్య నివాసం చేదువు, పశువులే గడ్డి మేసెదవు. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు పరిస్థితి ఏమైంది? అందుకనే నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, నాశనానికి ముందు గర్వము అనేది ఉంటుంది. ఈనాడు చాలామంది కూడా అతిశయపడతా ఉంటారు, చాలామంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనం ఆ విధంగా మనం ఉండకూడదు.
దేవుని పిల్లలు ఎల్లప్పుడూ కూడా వినయ మనసులు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, విధేయత కలిగి దేవుని యందు మనం అతిశయపడాలి. ప్రభువునందు మనం అతిశయపడాలి. దేవుని మనకు అనుగ్రహించున్నాడని అతిశయపడాలి. చూడండి, నెబుకద్నెజరు గర్వంతో, అహంభావంతో ఆలోచన చేశాడు. నా వలన, నా శక్తి చేత, నా ప్రభావం ఘనత కొరకు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. వెంటనే ఆయన యుద్ధ నుంచి రాజ్యం తొలగించబడింది. తమ యుద్ధ నుండి మనుషులు తరిమారు. అడవి జంతువులతో నివాసం చేశాడు. పశువుల వల్ల గడ్డి మేశాడు. కాబట్టి అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి వాయను. వెంటనే అతడు దేవుని యొక్క నామం కంటే తన నామం గొప్పదని హెచ్చించుకున్నాడు. తాను హెచ్చించుకున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా హెచ్చింపు అనేది ఉండకూడదు, అతిశయం అనేది ఉండకూడదు, అహంభావం అని ఉండకూడదు. ప్రతిదీ కూడా దేవుని కృప వలన మనం పొంది ఉన్నామని అతిశయపడాలి. చూడండి, చివరిగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని యెడల దీన మనసున వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు. కాబట్టి ఏమంటున్నాడు, మీరందరూ ఎదుటి వాని యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. కాబట్టి మనం ఎదుటి వాని పట్ల దీన మనసు కలిగి ఉండాలి. జాలి, దయాకరణ కలిగి ఉండాలి. ఒకవేళ నీకు ఎంతైనా గొప్ప ఆస్తి ఉండవచ్చు, ఏదైనా మంచి హోదా ఉండవచ్చు, నీకు మంచి జ్ఞానం ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఎదుటివాని పట్ల నువ్వు తృణీకరించి మాట్లాడకూడదు. ఎదుటివాడిని నువ్వు ద్వేషించి మాట్లాడకూడదు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో గర్వం పడితే, నెబుకద్నెజరుకి ఏం జరిగింది? నెబుకద్నెజరు ఏం ఫలితం పొందాడు? రాజ్యం తన యజ్ఞం తొలగించబడింది. జనులు ఆయన తరిమారు. పశువు ఒకటి స్వభావం ఆయనకు వచ్చింది. అలాగే అతని గోళ్ళు పక్షిరాజు వంటి గోళ్ళు వలె అతనికి అయ్యాయి. కాబట్టి రాజ్యం తొలగిపోయింది, ఉద్యోగం పోయింది, మనుషులందరూ కూడా తృణీకరించారు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నెబుకద్నెజరు గర్వపడ్డాడు, నెబుకద్నెజరు అతిశయపడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ జీవితంలో కూడా దేవుడు ఏది ఇచ్చినా సరే అది దేవుని కృప వల్ల పొంది ఉన్నామని మీరు ఆలోచన కలిగి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి. ఒకవేళ లేకపోతే సామెతల గ్రంథంలో మనకు చెప్పినట్లుగా దేవుడు అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 11వ వచనంలో, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. అలాగే 29:23లో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనుష్కుడు ఘనత పొందుతాడు. కాబట్టి గర్వము అనేది సర్వనాశనానికి నడిపిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పేతురు రాసిన పత్రికలో, తగిన సమయం అందు ఆయన చేసినట్లుగా మీరు దీన మనస్కులే ఉండండి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గించబడతాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మన జీవితంలో గర్వం ఉంటే అది దేవుడు అసహించుకునే కార్యమని మీరు వినయం కలిగి, విధేయత కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, దేవుని కుడిపార్శ్వన ఆశ్రయుడిగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా తగ్గింపు కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. చివరిగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకేమని రాయబడి ఉందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు.